స్టార్టింగ్ 1.5 అవర్ ఈరోజు నిఫ్టీ 50లో అయితే మాత్రం 200 పాయింట్స్ వరకు మనం మొమెంటం అయితే చూడగలిగాం పాజిటివ్ సైడ్. బట్ సడన్గా డే హై నుంచి డేలోకి 200 పాయింట్ల వరకు కరెక్షన్ అయితే మాత్రం మనం చూసాం. డే ఎండ్ అయ్యేసరికి నిఫ్టీయే కాదు మెజారిటీ ఆఫ్ ద ఇండెక్సెస్ అన్నీ కూడా న్యూట్రల్ విత్ పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే డౌ జోన్స్ కానీ నాస్డాక్ కానీ పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. నాస్డాక్ ఫ్యూచర్స్ అయితే మాత్రం 1.5% హైయర్ సైడ్ మొమెంటం ఇచ్చింది. క్రూడ్ ఆయిల్ లాస్ట్ 5 డేస్లో 10% పైన కరెక్షన్ కూడా వచ్చింది. గోల్డ్ అయితే మాత్రం న్యూట్రల్ విత్ నెగిటివ్ సైడ్ మొమెంటం అయితే మాత్రం మనకు కనపడుతుంది. అదర్ అప్డేట్స్ అంటే యుఎస్ ఇరాన్ వార్ పరంగా అప్డేట్స్ చూసుకున్నా రష్యా ఇండియా ట్రేడ్ డీల్ గురించి కూడా కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ గురించి కూడా కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. ఈ అప్డేట్స్లో ఎక్కడ కూడా మార్కెట్స్ని నెగిటివ్ ఇంపాక్ట్ చేసే విధంగా అయితే మాత్రం రాలేదు. బట్ మార్కెట్స్లో ఈరోజు ఎందుకు సడన్ ఫాల్ అనేది వచ్చింది దాని గురించి డెఫినెట్గా ఈరోజు మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఇంకోటి మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ ఇక్కడి నుంచి ఇంకా ఫర్దర్గా ఫాల్ అవడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని కొన్ని అప్డేట్స్ అయితే వస్తున్నాయి. నిజంగానే గోల్డ్ ఇక్కడి నుంచి ఫాల్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ ఫాల్ అయితే ఎంతవరకు ఫాల్ అవుతుంది? మీరు ఒకవేళ కానీ ఇప్పుడు గోల్డ్ తీసుకుందాం అనుకోండి, ఇది రైట్ టైమేనా? గోల్డ్ ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే ఎన్ని ఇయర్స్ వరకు మనం హోల్డ్ చేసుకుంటే మంచి రిటర్న్స్ చూస్తాము? దీని గురించి నేను మీకు క్లారిటీగా ఈ వీడియోలో అయితే మాత్రం చెప్తాను. మోర్ ఓవర్ టాటా స్టాక్స్కి ఈరోజు చాలా బిగ్ పాజిటివ్ న్యూస్ ఉంది. అందువల్ల మెజారిటీ ఆఫ్ ద టాటా కంపెనీస్ అన్నీ కూడా హయ్యర్ సైడ్ మొమెంటం ఇచ్చినాయి. ఒకవేళ కానీ ఇప్పుడు నేను చెప్పబోతున్న న్యూసే కానీ కంప్లీట్గా ఆన్ రియాలిటీ అంటే గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చి అది పాజిటివ్గా కానీ కన్వర్ట్ అవ్వగలిగితే మాత్రం మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద టాటా కంపెనీస్ అన్నీ కూడా హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాటితో పాటు కొన్ని అదర్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి బిట్ కాయిన్ గురించి కూడా ఉంది. బిట్ కాయిన్ ఆల్మోస్ట్ 60,000 టచ్ చేసింది. దాని గురించి ఇవన్నీ కనెక్ట్ చేసి నేను మీకు వీడియో రూపంలో చేసి పెడతాను. మీ అందరూ నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.14% పాజిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.14% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.05 ఆల్మోస్ట్ ఫ్లాట్ అనుకోవచ్చు దాన్ని. ఫిన్ నిఫ్టీ వచ్చేసరికి 0.13% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. హౌఎవర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.56% నెగిటివ్ సైడ్ వెళ్తే స్మాల్ క్యాప్ 0.47% నెగిటివ్ సైడ్ డ్రాప్ అవడం మనం చూడగలిగాం. ఇండియా విక్స్ ఈరోజు ఒక్కరోజు 2.5% డిక్లైన్ అవుతూ 13.05 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఓవరాల్గా మార్కెట్ చూసుకుంటే 0.1%, 0.05% అంటే దాన్ని మీరు ఫ్లాట్ ఆర్ న్యూట్రల్ అని అనొచ్చు. ఇంకోటి నేను మీకు చెప్తున్నా, ఫ్లాట్లో మూవ్ అయినప్పుడు ఫస్ట్ మీరు చూడాల్సింది వెయిటేజ్ స్టాక్స్. ఎందుకంటే వెయిటేజ్ స్టాక్స్లో లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో 50 స్టాక్స్ ఉన్నాయనుకోండి. 50 స్టాక్స్లోని మేజర్ వెయిటేజ్ సెక్టర్స్ ఏంటి? బ్యాంక్ నిఫ్టీ, ఐటీ సెక్టర్, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, సేమ్ టైం వచ్చరికి ఎల్ఎన్టీ. ఈ స్టాక్స్ అనేవి టాప్ 10 to 15 స్టాక్స్ అనమాట. ఈ స్టాక్స్ బట్టి మ్యాక్సిమం నిఫ్టీ 50 యొక్క మూమెంటం 70% జడ్జ్ చేసేయచ్చు. అలాంటప్పుడు ఏదో ఒక స్టాక్ రిలయన్స్ ఒక 15% క్రాష్ అయిపోయింది అనుకోండి, అన్ని స్టాక్స్ 2% పాజిటివ్ సైడ్ వెళ్ళాయనుకోండి, అప్పుడు నిఫ్టీ 50లో న్యూట్రల్గా క్లోజ్ అయినా ఫర్దర్గా పాజిటివ్ సైడ్ వెళ్తుందని చెప్పొచ్చు. ఎందుకో తెలుసా? ఒక్క స్టాక్ వల్ల ఆ నిఫ్టీ అనేది డ్రాప్ అయిపోతే అది సస్టైన్ అవ్వడం కష్టం. ఇప్పుడు నేను మీకు ఎందుకు క్లారిటీగా చెప్తున్నానంటే నేను కెమెరా ముందుకు వచ్చి మాట్లాడి దగ్గర ఒక కన్సిస్టెంట్గా అయితే మాత్రం నేను చేయలేదు కాబట్టి ఒక 7-8 డేస్ పైన అయిపోతుంది. అందువల్ల ఇప్పుడు మళ్ళీ అనాలిసిస్ని కొంచెం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. లెంత్ ఎక్కువ ఉన్నా కానీ కొంచెం అర్థం చేసుకోండి, ఓకేనా? సో నిఫ్టీలో ఫ్లాట్లో క్లోజ్ అయినప్పుడు ఫస్ట్ చూడాల్సింది ఏంటి? వెయిటేజ్ స్టాక్స్. వెయిటేజ్ స్టాక్స్ ఏదైనా ఒక్క స్టాక్ హెవీగా డ్రాగ్ చేసినట్టు కనపడుతుందా? లేదు. పోనీ ఒక సెక్టర్ హెవీగా డ్రాగ్ చేసినట్టు కనపడుతుందా? చూద్దాం. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, నేను స్టాక్స్ని యాడ్ చేసుకుంటా ఎప్పుడు కూడా. అందులో చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ పాజిటివ్గా ఉన్నాయి. యాక్సిస్, ఇండియన్ బ్యాంక్, బజాజ్ ట్విన్స్ నెగిటివ్గా ఉన్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్ 1% పాజిటివ్, ఓకే. రిలయన్స్ న్యూట్రల్ విత్ పాజిటివ్. ఐటీ స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్గా డిప్ అయినాయి. ఎల్ఎన్టీ పాజిటివ్, ఐటీసీ నెగిటివ్, హిందుస్థాన్ యూనిలివర్ పాజిటివ్, అదాని పోర్ట్స్ నెగిటివ్. ఇందులో మెజారిటీ ఆఫ్ ద వెయిటేజ్ స్టాక్స్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్గా ఉన్నాయి, కొంచెం నెగిటివ్గా ఉన్నాయి. అంటే హాఫ్ ఆఫ్ ద స్టాక్స్ పాజిటివ్, హాఫ్ ఆఫ్ ద స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయి. వెయిటేజెస్ ఎక్కువ ఉన్న వాటిలో కంపేర్ చేసుకుంటే మాత్రం ఏదైనా ఒక్క స్టాకే హెవీగా డ్రాగ్ చేసినట్టు ఉందా? లేదు. సో దీన్ని బట్టి మార్కెట్ ఏదైతే న్యూట్రల్గా మూవ్ అయిందో అంటే మిక్స్డ్గా మూవ్ అయిందో దీన్ని బట్టి ఫర్దర్గా మార్కెట్ బుల్లీ షేడ్ వెళ్తుందని బీరీ షేడ్ వెళ్తుందని చెప్పలేం. ఇప్పుడు అర్థమైందా వెయిటేజ్ స్టాక్స్ బట్టి ఎందుకు మనం అనాలిసిస్ చేయాలనేది? అంటే రేపు ఎలానో మార్కెట్ హాలిడే, అంటే కమింగ్ మండే అనగా మార్కెట్ పాజిటివ్గా వెళ్తుందని ఇప్పుడున్న వెయిటేజ్ స్టాక్స్ బట్టి అయితే మాత్రం ఈరోజు రియాక్ట్ అయిన
వెయిటేజ్ స్టాక్స్ బట్టి అయితే మాత్రం మనం చెప్పలేం. అంటే ఎందుకు చెప్పలేం, బికాజ్ కొన్ని వెయిటేజ్ స్టాక్స్ అప్ సైడ్, కొన్ని వెయిటేజ్ స్టాక్స్ నెగిటివ్ సైడ్ క్లోజ్ అయినాయి. ఇందాక చెప్పినాక ఓన్లీ ఒక స్టాక్కి హెవీగా డ్రాగ్ చేస్తుంది అనుకోండి పాజిటివ్గా వెళ్తుందని అర్థం, లేదా ఒక్క స్టాక్కి హెవీగా పాజిటివ్ సైడ్ వెళ్ళింది అనుకోండి నెగిటివ్గా వస్తుందని అర్థం. సో సింగిల్ స్టాక్ వల్ల ఇండెక్స్ డిస్టర్బ్ అవ్వలేదు కాబట్టి సమ్ వెయిటేజ్ స్టాక్స్ పాజిటివ్, సమ్ వెయిటేజ్ స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి ఇది మనకి న్యూట్రల్గా అయితే క్లోజ్ అవ్వడం మనం చూసాం. ఒకవేళ మార్కెట్ ఫాల్ అవుతుందనే ఇండికేషన్ లేదా పెరుగుతుందనే ఇండికేషన్ మీకు ఇంకో విధంగా కూడా వచ్చింది, అది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బట్టి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎలా ఉన్నాయి, 0.56% మిడ్ క్యాప్ నెగిటివ్లో క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ 0.47. ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇంకోటి విక్స్ పరంగా చూస్తే 2.5 అంటే లెస్ దెన్ 15 నుంచి చూడండి 13.05. ఎనీథింగ్ విక్స్ లెస్ దెన్ 15 ఉంటే మార్కెట్లో అన్సర్టెనిటీ చాలా తక్కువగా ఉందని అర్థం. మోస్ట్లీ ఇంకోటి ఏంటంటే మార్కెట్లో వాలటిలిటీ కూడా చాలా తక్కువగా ఉందని అర్థం. ప్యానిక్ అవ్వద్దు, మార్కెట్ జస్ట్ బ్రీత్ తీసుకుంటేనే అని విక్స్ కూడా చెప్తుంది. విక్స్ బాగానే చెప్తుంది మీకు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగానే చెప్తున్నాయి, వెయిటెడ్ స్టాక్స్ కూడా బాగానే చెప్తున్నాయి, పెద్దగా ప్యానిక్ అవ్వద్దని చెప్పి. మరి నిఫ్టీని టెక్నికల్గా మనం అనలైజ్ చేసుకుంటే 15 నిమిషాల టైం ఫ్రేమ్లో కానీ మీరు చూస్తే నిఫ్టీ చార్ట్ కానీ కేవలం 24,260 నుంచి 24,040 అప్రాక్సిమేట్లీ 220 పాయింట్స్ డిప్ అయింది. ఈ ఫాల్ని చూసి ఎందుకు వచ్చిందో అని మనకు అర్థం కాదు కదా. బట్ వెయిటెడ్ స్టాక్స్లో కానీ, ఇండియా విక్స్లో కానీ, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కానీ మీకు ఎక్కడ కూడా అంత ఎక్కువ అనిపించలేక ఒక్కసారి 1 డే టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం. అట్లా అనిపించినప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోండి. అలా హయ్యర్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోయినప్పుడు నిఫ్టీ ఇది వరకు ట్రేడ్ అయినప్పుడు ఒక స్వింగ్ అనేది ఫామ్ చేస్తుంది. ఓకే, రికవరీ మోడ్ స్టార్ట్ చేసినప్పుడు రీసెంట్ డేస్లో విచ్ ఈజ్ 24,200 అండ్ ఆల్మోస్ట్ నిఫ్టీ కూడా 24,200నే బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ ఇది బ్రేక్ చేయలేకపోయింది. ఇంకోటి లాంగ్ హాలిడేస్ వచ్చినాయి. ఎప్పుడైనా మార్కెట్కి లాంగ్ హాలిడేస్ వచ్చినప్పుడు బుల్లిష్ షేడ్ పొజిషన్స్ని క్యారీ చేయడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో లాస్ట్ 3 డేస్ నుంచి నిఫ్టీ 50లో ఒక 400 పాయింట్ల వరకు రికవరీ చూసాం మనం, 2 రోజుల్లోనే చూసాం. ఎస్టర్డే ఒక లో దగ్గర నుంచి టుడే ఒక హైక్ చూసుకుంటే 450 పాయింట్ల వరకు రికవరీ చూసాం మనం. సో వీటి బట్టి 2 రోజుల్లోనే పెరిగిపోవడం, సేమ్ టైం నెక్స్ట్ 3 డేస్ లాంగ్ హాలిడేస్ రావడంతో రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర పొజిషన్స్ ఎవరు కూడా రిస్క్ చేయకుండా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ఫాల్ అవ్వడానికి నాకు తెలిసినంత వరకు మేజర్ రీజన్ అయితే మాత్రం ఇదే. ఇంకోటి 24,200 దగ్గర ఆప్షన్స్ చైన్లో ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువగా యాడ్ అయ్యి ఉంది. సో 24,200 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా యాడ్ అయ్యి ఉండడం, సేమ్ టైం 2 డేస్లో మార్కెట్ ర్యాలీ అవ్వడం, 3 డేస్ మార్కెట్ డేస్లో హాలిడే ఉండడంతో మనకి మార్కెట్లో ఈ ఫాల్ అయితే మాత్రం వచ్చింది. సో టెక్నికల్గా చూసుకుంటే మార్కెట్లో ఈరోజు వచ్చిన సడన్ ఫాల్ ఏదైతే ఉందో ఇది ఫర్దర్గా డ్రాగ్ చేస్తుందా నెగిటివ్ సైడ్ అని అంటే 23,800 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. నేను ఫస్ట్ నుంచి ఒకటే స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నా. 23,800 లెవెల్ కానీ నిఫ్టీ కానీ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే అంత ఫాస్ట్గా ఫాల్ రాదు. బుల్లిష్ షేడ్ మూమెంటం రావాలంటే 24,200 లెవెల్ బ్రేక్ అవ్వాలి. 24,200 అప్ సైడ్ బ్రేక్ అయితే పాజిటివ్ సైడ్ కనబడుతుంది. 23,800 డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ ఫాల్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. ఆ రెండు బ్రేక్ అవ్వకుండా మార్కెట్ కానీ ఇన్ బిట్వీన్లో ఉంటే మాత్రం మోస్ట్లీ ఇలానే ఒక రేంజ్ బౌండ్ మూమెంట్ మనం పొజిషనల్గా చూస్తాం. ఇంట్రాడే పరంగా అనుకోండి మనకు 200 పాయింట్స్ ఫాల్ అయినట్టు కనిపిస్తుంది, కానీ కరెక్ట్గా మీరు 1 డే టైం ఫ్రేమ్లో పెట్టుకొని చూడండి రెసిస్టెన్స్ లెవెల్ బిలోకి వచ్చేస్తుంది. పైన రెసిస్టెన్స్ ఉండడం వల్ల మేబీ ఫర్దర్గా ఫాల్ అయితే 23,800 వరకు డిప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని ఈజీగా చెప్పగలుగుతారు. అందుకే మార్కెట్ అనాలిసిస్ చేసేటప్పుడు లోవర్ టైం ఫ్రేమ్తో పాటు హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది మెయిన్ పాయింట్. వెర్ ఇట్ కమ్స్ టు ద గ్లోబల్ మార్కెట్స్, సో గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి? డౌ జోన్స్ ఫ్యూచర్స్ కరెంట్లీ 101 పాయింట్స్ పాజిటివ్, నాస్డాక్ ఏమో 610 పాయింట్స్ పాజిటివ్. యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా కొంచెం మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నాయి. కానీ గ్లోబల్ మార్కెట్స్ ఎక్కడ ఏవి కూడా మీకు డిస్టర్బ్ చేయట్లేదు. మీరు కరెక్ట్గా చూస్తే బ్రెంట్ ఆయిల్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ 73.5కి వచ్చేసింది విచ్ ఈజ్ అన్ పాజిటివ్. క్రూడ్ ఆయిల్ WTI 70 బిలోకి వచ్చింది విచ్ ఈజ్ అన్ కంప్లీట్ పాజిటివ్. గోల్డ్ సిల్వర్ ప్రెజెంట్ రైట్ నౌ గోల్డ్లో 0.2% నెగిటివ్లో ట్రేడ్ చూస్తున్నాం, సిల్వర్లో 1.2% డ్రాప్ చూస్తున్నాం. సో గోల్డ్ అండ్ సిల్వర్ డ్రాప్ అవడానికి సెపరేట్ కారణాలు ఉన్నాయి. నేను మార్కెట్ అనాలిసిస్ అయిన తర్వాత నేను మీకు చెప్తాను. సో మార్కెట్స్ పరంగా గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్గానే ఉన్నాయి. సో నిఫ్టీలో వచ్చే ఫాల్ ఏదైతే ఉందో పెద్ద ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదని గ్లోబల్ మార్కెట్ చూడగానే మీకు అర్థమవుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. వారి పరంగా ఏమైనా అప్డేట్స్ నెగిటివ్గా వచ్చినాయా? క్రూడ్ చూస్తే అర్థమైపోతుంది నెగిటివ్గా లేదని. సో కరెక్ట్గా మీరు చూస్తే ట్రంప్ కూడా నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం చేశారు? ఇరాన్తో మళ్ళీ డిస్కషన్స్ అవుతున్నాయి, సో పాజిటివ్గానే నడుస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే టోల్ ఫీ అయితే మాత్రం స్ట్రైట్ ఆఫ్ ఫార్మర్స్ దగ్గర టోల్ ఫీ అయితే మాత్రం కలెక్ట్ చేయడానికి వాళ్ళు కలెక్ట్ చేయడానికి మేము అంగీకరించలేదు. సో మోస్ట్లీ వాళ్ళు కలెక్ట్ చేయరు, దానికి వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. ఎప్పుడైనా టోల్ ఫీ దగ్గర కానీ స్ట్రైట్ ఆఫ్ ఫార్మర్స్ దగ్గర టోల్ ఫీ కలెక్ట్ చేయాలంటే అది మేమే చేయాలి, వాళ్ళు చేయడానికి అయితే మాత్రం కుదరదు. వాళ్ళు చేయకూడదని మేము కండిషన్ పెట్టాము, మేము ఏ రోజు చేయాల్సి వస్తే చెప్తున్నాను. సో మోస్ట్లీ వార్ పరంగా అయితే మాత్రం పీస్ డీల్ తొందరలోనే క్లోజ్ అవుతుందని ట్రంప్ పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడ కూడా నెగిటివ్గా ఏం లేదు.
దీని తర్వాత రష్యాకి ఇండియాకి అయితే మాత్రం 2030కి వచ్చేసరికి $100 బిలియన్ ట్రేడ్ జరిగేటట్టు టార్గెట్ పెట్టుకొని ఇద్దరి మధ్య కూడా ఒక పాజిటివ్ ట్రేడ్ డీల్ క్లోజ్ అవ్వాలి అని చెప్పి ఒక పక్క క్రిమ్లిన్ అంటే రష్యన్ స్పోక్స్ పర్సన్ అయితే మాత్రం మాట్లాడడం జరిగింది. ఇది మన మార్కెట్స్కి పాజిటివ్నే. ఆన్ ద అదర్ సైడ్ యుఎస్ ఇండియా యొక్క ట్రేడ్ డీల్ డిలే అవుతుంది అని అంటే ప్రెజెంట్ రైట్నో కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయని, ఆ డిస్కషన్స్ మోస్ట్లీ క్లోజ్ అయితే మాత్రం తొందరలోనే ట్రేడ్ డీల్ అవుతుందని యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ పరంగా కూడా అప్డేట్స్ ఉన్నాయి. ఈవెన్ నేను ఇన్ఫ్యాక్ట్ సమ్ అదర్ రీజన్స్ మనీ కంట్రోల్లో మెన్షన్ చేసి చూస్తే అంటే నార్మల్గా అప్డేట్స్ వచ్చి చూస్తే బ్యాంక్ నిఫ్టీ మీద యాక్సిస్ బ్యాంక్ వాళ్ళ యొక్క టార్గెట్ ప్రైస్ని 58,500 నుంచి 59,000కి ఇంక్రీజ్ చేశారు. ఈవెన్ బజాజ్ బ్రోకింగ్ కానీ, చాయిస్ బ్రోకింగ్ కానీ, అండ్ సేమ్ టైం ఐసిఐసిఐ వాళ్ళు అయినా కానీ, సమ్ అదర్ బ్రోకింగ్ కంపెనీస్ ఎవరైనా కానీ, యాక్సిస్ సెక్యూరిటీస్, ఎన్రిచ్ మనీ వాళ్ళు కానీ, వీళ్ళందరూ బ్యాంక్ నిఫ్టీ మీద ఇక్కడి నుంచి ఫర్దర్గా పాజిటివ్ సైడ్ వెళ్తుందనే టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడ కూడా నాకు నెగిటివ్స్ అనిపించలే. ఈవెన్ మనీ కంట్రోల్లో మెన్షన్ చేసిన రీజన్స్ పరంగా చూసినా టెక్నికల్గా 24,250 రెసిస్టెన్స్ లెవెల్ అని, ఇంకోటి మెటల్ స్టాక్స్లో హెవీగా ఫాల్ రావడం, అండ్ మోర్ ఓవర్ ప్రాఫిట్ బుకింగ్ జరగడమే తప్ప ఇంకే రీజన్స్ లేదని మనీ కంట్రోల్లో కూడా కనపడుతుంది. సో ఈ అప్డేట్స్ పరంగా ఈరోజు వచ్చే ఫాల్లో మనం ప్యానిక్ అవ్వక్కర్లేదు. లాంగ్ హాలిడే రావడం 24,200 రెసిస్టెన్స్ వల్లే డిక్లైన్ వచ్చిందని నేనైతే మాత్రం అనుకుంటున్నా. టీమ్ మీ అందరికి ఒకటి చెప్పాలి, వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. మీ అందరికి ఒకటే చెప్తున్నా, యూట్యూబ్ ఎలా తీసుకుంటుందంటే ఒక వీడియోని చూస్తునేటప్పుడు, ఇప్పుడు నేను ప్రతిసారి ఇది నేను రిపీట్ చేయక్కర్లేదు, జస్ట్ మీకు చెప్తున్నా, వీడియో చూస్తునేటప్పుడు జస్ట్ ఒక లైక్ చేశారనుకోండి, యూట్యూబ్ ఆల్గరిథం ఎలా తీసుకుంటుందంటే ఈ వీడియోని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని యూట్యూబ్ అర్థం చేసుకొని ఈ వీడియోని ఇండైరెక్ట్గా మీరు ఇంకొకరు షేర్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా మీరే ఇండైరెక్ట్గా షేర్ చేసినట్టు. అంటే యూట్యూబ్ ఏం చేస్తుందంటే ఈ వీడియోని నలుగురికి స్టాక్ మార్కెట్ గురించి ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి వీడియోని రికమెండేషన్స్లో చూపిస్తుంది అనమాట. దీనివల్ల మీకు తెలియకుండానే మీరు మన వీడియోని నలుగురికి షేర్ చేసినట్టు అని హెల్ప్ అవుతుంది, నలుగురు షేర్ చేసినట్టు కూడా వర్తిస్తుంది. సో అందువల్ల ఎవరైనా కానీ వీడియోని చూస్తునేటప్పుడు నేను ఎఫర్ట్స్ పెడుతున్నానని మీకు అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదో ఒకటి. సో అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది, ఏమైనా డౌట్స్ ఉంటే, అండ్ అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకోండి, వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా బిట్ కాయిన్ పరంగా మనం మాట్లాడుకుందాం. కరెంట్లీ బిట్ కాయిన్కి అయితే మాత్రం 61,000 దగ్గర ట్రేడ్ అవ్వడం మనం చూడగలుగుతున్నాం. బిట్ కాయిన్కి నేను చూసిన ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 60,000 అండి. బిట్ కాయిన్ డ్రాప్ అవ్వడానికి మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో చందు కూడా మీకు చెప్పిండు, హౌస్ అండ్ సెనేట్లో యూఎస్ సైడ్ నుంచి ఒక బిల్ పాస్ అవ్వడానికి అయితే మాత్రం ట్రంప్ కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ బిల్ పాస్ అవ్వడానికి కంప్లీట్గా డాలర్ యొక్క డిజిటల్ డాలర్ మీద డిపెండ్ అయ్యి అయితే మాత్రం ఉంది, డిజిటల్ కరెన్సీ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంది. దానివల్ల బిట్ కాయిన్లో స్ట్రైట్ అవే ఫాల్ వస్తుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సేఫర్ ఈక్విటీ కాకుండా కొన్ని సేఫర్ అసెట్స్, అంటే ఈక్విటీ మార్కెట్ పెరిగినప్పుడు ఇవి పడుతుంటాయి, ఈక్విటీ మార్కెట్స్ పడుతున్నప్పుడు ఇవి పెరుగుతూ ఉంటాయి. అట్లా మీరు ఒక హెడ్జ్ పొజిషన్స్గా పెట్టుకోవాలనుకునే సేఫర్ అసెట్స్ ఏమైనా మీరు అనుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్తో పాటు బిట్ కాయిన్ కూడా ఒకటి. అయితే బిట్ కాయిన్లో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది, లెవరేజ్ తీసుకుని ఎప్పుడు బిట్ కాయిన్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. లెవరేజ్ లేకుండా మీరు నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటే ఎంతైనా చేసుకోవచ్చు, కానీ నేను మీకు పోర్ట్ఫోలియోలో 1% మించి ఎక్కువగా తీసుకోమని నేను చెప్పాను. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలా చేయాలి, నార్మల్గా స్వింగ్ ట్రేడ్ చేసేటప్పుడైనా క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్ హైయర్ టైం ఫ్రేమ్లో మార్క్ చేసుకొని ఆ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు వాటిని ఆపర్చునిటీగా తీసుకోవాలి. బిట్ కాయిన్ కరెంట్లీ 60,000ని రీటెస్ట్ చేస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆపర్చునిటీగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 60,000 ఒకవేళ బ్రేక్ అయితే స్ట్రైట్ అవే 50,000 వరకు ఫాల్ కనపడుతుంది. సో అక్కడికి వచ్చినప్పుడు ఇంకొంచెం యావరేజ్ చేసుకోవచ్చు. ఇట్లా డిప్ అవుతున్నప్పుడు మీరు పొజిషన్స్ని యావరేజ్ చేసుకుంటే మీకు బెటర్ ప్రైస్ మీరు లాక్ చేసుకున్నట్టు అవుతుంది, యావరేజ్ బయింగ్ ప్రైస్. అక్కడి నుంచి మార్కెట్ ఫర్దర్గా హైయర్ సైడ్ పోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. వెర్ ఇన్ కమ్స్ టు గోల్డ్కి 4,100 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ మనం మాట్లాడుకున్నాం. ఆల్రెడీ గోల్డ్ అయితే మాత్రం ఈ 4,100 లెవెల్ అయితే బ్రేక్ చేసేసింది. కరెంట్లీ 4,000 కూడా వచ్చింది, ఆ 4,000 లెవెల్ కూడా బ్రేక్ చేసింది. గోల్డ్ అండ్ సిల్వర్లో ఈవెన్ సిల్వర్ కూడా చూడండి, సిల్వర్లో 63.5 అనుకున్నాం, తర్వాత 60 అనుకున్నాం. సిల్వర్ ఒక స్టేజ్లో ఆల్మోస్ట్ 55 కూడా పడిపోయింది. సిల్వర్, గోల్డ్ ఎందుకు పడుతున్నాయి, ఈవెన్ ఈటీఎఫ్స్ కూడా డ్రాప్ అవుతున్నాయి? దానికి కారణాలు ఏంటి? బికాజ్ ఫెడ్ రీసెంట్గా మానిటరీ పాలసీ తీసుకుంటున్నప్పుడు అవుట్ ఆఫ్ 9 మెంబర్స్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతామనేటట్టే చెప్పారు. ఫెడరల్ బ్యాంక్, చికాగో ఫెడరల్ బ్యాంక్ డైరెక్టర్ కూడా చెప్పిన దాని ప్రకారంగా, సేమ్ టైం బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఈ ఇయర్లో పక్కాగా ఇంట్రెస్ట్ రేట్స్ హైక్స్ ఉంటాయని చెప్తున్నారు. వాటికి ఇంకా బలం ఏం చేకూరుస్తుందో తెలుసా? బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు లాస్ట్ వీక్లో ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేశారు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ని హైక్ చేశారు. గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకా పడే ఛాన్సెస్ ఉన్నాయంటే డెఫినెట్గా పడే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయండి. అయితే ఒకటి చెప్తాను, నెక్స్ట్ 2 వీక్స్లోని యూఎస్ ఇన్ఫ్లేషన్ డేటాస్ వస్తాయి, ఇండియా ఇన్ఫ్లేషన్ డేటాస్ వస్తాయి. వీటిలో ఎక్కడైనా ఈ వార్ ఎండ్ అయింది కదా,
వీటిలో ఎక్కడైనా ఇన్ఫ్లేషన్స్ కొంచెం కూల్ ఆఫ్ అవుతూ కంట్రోల్ అయినట్టు కానీ కనపడితే మాత్రం పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే మాత్రం లేదు. మేబీ గోల్డ్ అండ్ సిల్వర్లోని రికవరీ అనేది అప్పుడు కనపడుతుంది. ఇప్పుడు పడుతునేటప్పుడు అయ్యో పడుతునేటప్పుడు ఇంకా పడుతుందేమో అనే టెన్షన్తో అనుకునే బదులు నా ఒపీనియన్ అయితే మాత్రం గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బికాజ్ వన్ ఆఫ్ ద సేఫర్ అసెట్స్ ఇవి. గోల్డ్ ఫర్దర్గా ఈవెన్ ఆర్బీఐ వాళ్ళు కూడా కొనడం తగ్గించట్లేదు, వాళ్ళు కూడా కొంటూనే వస్తున్నారు. అంటే మన ఆర్బీఐ యొక్క రిజర్వ్స్ కూడా పెంచుకుంటున్నారు. నెక్స్ట్ ఫర్దర్గా మనం డాలర్ని రిజర్వ్ చేసుకోకుండా ఎక్కువగా గోల్డ్ని రిజర్వ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల గోల్డ్లో ఎవ్రీ 5% ఫాల్ అయితే మాత్రం బై చేసుకోండి. ఫర్దర్గా నెక్స్ట్ 2 వీక్స్ అయితే మాత్రం ఇదే అండర్ పెర్ఫార్మెన్స్ కంటిన్యూ అవ్వచ్చు. కానీ సడన్గా ఎప్పుడైనా బౌన్స్ అవ్వచ్చు. ఎకనామిక్ డేటా పాయింట్స్ కానీ పాజిటివ్గా కనపడతాయి, లేదా ఏదైనా ఫెడ్ సైడ్ నుంచి కానీ ఆర్బీఐ సైడ్ నుంచి కానీ పాజిటివ్గా వచ్చినా కానీ మనం బౌన్స్ బ్యాక్ అయితే చూస్తాం. ఇవి మేజర్గా గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ పరంగా. అయితే నెక్స్ట్ 3 రోజులు హాలిడే కదా, మరి నేను ఇప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా లేకపోతే ట్రేడ్ చేయాలనుకున్నా ఎలా అని మీరు అడగచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే డెల్టా ఎక్స్చేంజ్ ఒక అకౌంట్ ఉంది. కింద కామెంట్ బాక్స్లో కూడా నేను పిన్ చేసి పెడుతున్నాను. డెల్టా ఎక్స్చేంజ్ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 5 నిమిషాల్లో యాక్టివేట్ అయిపోతుంది. 24/7 ట్రేడ్ చేయొచ్చు. సడన్ ఈవెంట్స్ వల్ల లేదా సడన్గా స్పైక్ వచ్చినా కానీ సడన్గా ఫాలో అవుతున్నా కానీ అవి మీరు ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే డెల్టా ఎక్స్చేంజ్లో మీకు లెవరేజ్ ఉంటుంది. లెవరేజ్ మోస్ట్లీ నేను ఎక్స్పీరియన్స్ పీపుల్ సజెస్ట్ చేస్తాను. ఎక్స్పీరియన్స్ లేకపోతే మ్యాక్సిమం వెళ్ళొద్దు. ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకుందాం అనుకుంటే కింద లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుని కామెంట్ బాక్స్లో ఉన్నది. సేమ్ టైం ఆ కింద యూట్యూబ్ లింక్ కూడా పెడుతున్నా. ఆ లింక్ క్లిక్ చేస్తే అది ఎలా యూజ్ చేయాలి, డెల్టాని ఎలా యూజ్ చేయాలి, లెవరేజ్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్ని ఎట్లా యూజ్ చేయాలి కూడా చెప్పాను. అక్కడ ఉన్న లింక్ క్లిక్ చేసి యూట్యూబ్ వీడియో కూడా చూడండి. స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఈరోజు టాటా స్టాక్స్కి చాలా బిగ్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదా, పాజిటివ్స్ వచ్చినాయని. టాటా కెమికల్ 2.5, టాటా కమర్షియల్ వెహికల్ 4.98%, అంటే 5% వరకు పెరిగింది. ఇవన్నీ ఇలా పెరగడానికి కారణాలు ఏంటి అన్న దాని గురించి మీరు మాట్లాడుకుంటే టాటా రిలేటెడ్ స్టాక్స్కి ఒక పేరెంట్ కంపెనీ ఉంది. అదేంటంటే టాటా సన్స్ అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, టాటా సన్స్. యాక్చువల్గా ఆర్బీఐ వాళ్ళు ఇంతకుముందు ఒక రూల్ పెట్టారు, ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్ అనమాట. ఇప్పుడు ఈ ఎన్బిఎఫ్సి కంపెనీస్ అనేవి కన్ఫామ్గా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలని ఒకప్పుడు ఆర్బీఐ వాళ్ళు కండిషన్ పెట్టారు. అయితే టాటా సన్స్ని లిస్ట్ చేయడం అనేది టాటా ట్రస్ట్ చైర్మన్స్కి వీళ్ళెవరికి ఇష్టం లేదు, దాన్ని అడ్డు పెడుతున్నారు. టాటా సన్స్ కానీ లిస్ట్ అయింది అని అనుకోండి, వాటి సబ్సిడరీ కంపెనీస్ అయి ఉన్నవి ఏవైతే ఉన్నాయి, టాటా కెమికల్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ కూడా వాటి పేరెంట్ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే ఫండింగ్ ఎక్కువగా వస్తుంటుంది. అవి వీటి కింద ఉన్న సబ్సిడరీ కంపెనీస్కి ఒక బిగ్ పాజిటివ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. బట్ ఇప్పుడు రైట్ నా నేను చెప్తున్న దాని ప్రకారంగా ఎన్బిఎఫ్సి కంపెనీస్ అన్నిటికీ కూడా స్టాక్ మార్కెట్లోకి తీసుకురావాలని ఆర్బీఐ పెట్టిన క్రైటీరియా ఏదైతుందో దాన్ని ఒక మాడిఫికేషన్ చేశారు. వాళ్ళు మాడిఫై చేస్తూ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఏంటంటే, సో ఎన్బిఎఫ్సి కంపెనీస్కి 1,00,000 కోట్ల పైబడి మార్కెట్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే మేము హైయర్ లేయర్ ఎన్బిఎఫ్సి కింద మేము కన్సిడర్ చేస్తున్నాము. ఇప్పుడు రైట్ నో ఈ ఎన్బిఎఫ్సిస్లో ఏదైతే ఈ 1,00,000 crore ప్లస్ మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ అని అంటున్నాము, అందులో టాటా సన్స్ ఒక పార్ట్. ఇప్పుడు టాటా సన్స్ కూడా ఈ ఎలిజిబిలిటీని మీట్ అవుతుంది. సో మాక్సిమం టాటా సన్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఈ అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్సి స్టాక్ మార్కెట్లో ఒకవేళ లిస్ట్ అవ్వడానికి ఫార్వర్డ్గా మూవ్ అవ్వగలిగితే మాత్రం మేబీ ఈ కంపెనీస్ అన్నిటికీ బిగ్ పాజిటివ్. అందువల్ల వీటిలో హయ్యర్ సైడ్ మొమెంటం అయితే చూడగలుగుతున్నాం. రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ ఈరోజు 5% లోవర్ సర్క్యూట్కి టచ్ అయ్యింది. అనుకున్నట్టయితే సెబీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది, ఈడీ కూడా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. వాళ్ళు చూస్తున్న దాని ప్రకారంగా వీళ్ళు షేర్ ప్రైస్ని పెంచడం కోసం మ్యానిపులేషన్స్ చేశారని, రాని రెవెన్యూని చూపించుకున్నారని, ఫారెన్ కంపెనీస్ నుంచి ఏదైతే రెవెన్యూ చూపించారో అందులో రాంగ్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయని ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. దీనివల్ల మళ్ళీ ఈ కంపెనీ మీద ఫియర్ స్టార్ట్ అయ్యి లోవర్ సర్క్యూట్స్ ట్రిగర్ అవ్వడం మనం చూస్తున్నాం. బట్ నా ఒపీనియన్ ఇలాంటి న్యూస్లో ఉన్న స్టాక్స్ ఏవైనా కానీ బెటర్ టచ్ చేయకుండా ఉంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద ఇండిగో, బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఈ కంపెనీస్ అన్ని ఈరోజు హైయర్ సైడ్ మూవ్ అయినాయి. క్రూడ్ ఈ వీక్లో ఆల్మోస్ట్ 10% పైన క్రాష్ అయింది కదా. ఇది ఇండిగో, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ లాంటి కంపెనీస్కి బిగ్ ఎక్స్పెక్టేషన్స్ని పెంచినాయి. బికాజ్ ఆయిల్ ప్రైజెస్ డ్రాప్ అవుతున్నప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళకి బిజినెస్ మళ్ళీ కూడా నార్మల్ డేస్ బిజినెస్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఇండిగో కానీ సమ్ అదర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆయిల్ రిలేటెడ్ కంపెనీస్ లైక్ బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఈ కంపెనీస్ అన్నీ కూడా హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ ఈరోజు మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్మోస్ట్ 1% అప్సైడ్ మొమెంటం ఇవ్వడం మనం చూడగలిగాం. ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళది ఒక అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఈరోజు న్యూస్ అప్డేట్స్లో నేను చూసిన దాని ప్రకారంగా అయితే మాత్రం ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ యొక్క
సబ్సిడరీ కంపెనీ ఒకటి ఉంది, అదేంటి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్. అందులో 2% ఎడిషనల్ స్టేక్ని బై చేయడానికి ఆర్బీఐ వాళ్ళు అయితే అప్రూవల్ ఇచ్చారు. అందువల్ల ఐసిఐసిఐ బ్యాంక్ కంపెనీలో ఈరోజు మనం పాజిటివ్ సైడ్ మూమెంట్ అని చూడగలిగాం. వారా ఎనర్జీస్ కంపెనీ డ్రాప్ అయింది. యాక్చువల్గా ఇది కొంతమంది నెగిటివ్ అనుకుంటున్నారు, ఎందుకంటే వారా ఎనర్జీస్కి ఆస్ట్రేలియాలో ఒక కంపెనీ ఉంది, సబ్సిడరీ కంపెనీ, వారా ఎనర్జీస్ ఆస్ట్రేలియన్ ఎనర్జీ కంపెనీ అని, ఎనర్జీ లిమిటెడ్ అని. ఇది మెయిన్ కంపెనీ అండర్లో ఉంది. ఆ కంపెనీని ఇప్పుడు రైట్ నౌ తీశారు. జూన్ 10 నుంచి వాళ్ళు గవర్నమెంట్ పోర్టల్లో కూడా, ఇప్పుడు మనకి అలాగే ఎంసీఏ పోర్టల్లోకి వెళ్తే కంపెనీస్ లిస్ట్స్ అన్నీ వస్తాయి కదా, వాళ్ళు కూడా ఒక పోర్టల్ ఉంది, అఫీషియల్ పోర్టల్. అందులో ఈ నేమ్ కనిపించట్లే. చాలామంది ఇది నెగిటివ్ అనుకుంటున్నారు. మేబీ అది తీసేయడానికి వాళ్ళకి అక్కడ బిజినెస్ జరగకపోయిండడమే కాదు, మేబీ అక్కడ ఆ ప్లేస్ బదులు ఇంకేదైనా ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ అనిపించవచ్చు, ఇట్లాంటిది ఏదైనా వాళ్ళకి అనిపించవచ్చు. సో దానివల్ల వాళ్ళకి ఉన్న సబ్సిడరీ కంపెనీ తీసేసి ఉండొచ్చు. బట్ దాన్ని ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం నెగిటివ్గా కన్సిడర్ చేయలేం. సో మోస్ట్లీ అది దాన్ని బట్టి ఈరోజు ఇది ఫాలో అయింది అని అనుకుంటే మాత్రం దాన్ని నెగిటివ్గా అయితే మాత్రం మీరు కన్సిడర్ చేయొద్దు. ఆన్ ద అదర్ సైడ్ వచ్చేసరికి వారా ఎనర్జీస్ పరంగా కూడా 3000 అనేది ఒక ఇంపార్టెంట్ టెక్నికల్ లెవెల్. ఎనీథింగ్ ఈ 3000 లెవెల్ కానీ బ్రేక్ చేస్తే మేబీ డిక్లైన్ రావచ్చు, లేకపోతే మాత్రం ఫర్దర్గా అప్సైడ్ అయితే మాత్రం మూమెంట్ అని చూడొచ్చు. ఇవి మేజర్గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం. హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి అప్డేట్ కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్ గైస్. హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్. బాయ్.